సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. నేటి జుమ్మా ప్రసంగం, సమయం దాటిపోయింది, తౌబా స్వీకరించబడదు. సోదరులారా, ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఒక డేట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక టైం అనేది లిమిట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా అల్లాహ్ కూడా మానవుడికి తౌబా ఎప్పటి వరకు, పశ్చాత్తాపం చెందటం అనేది ఎప్పటి వరకు అనేది టైం పెట్టాడు. ఆ టైం రాకముందే మనం అల్లాహ్తో క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపం చెంది మారిపోవాలి. టైము దాటిపోతున్నప్పటికీ కూడా మనం మారలేదనుకో, దాని తర్వాత మనం ఎంత నెత్తి నోరు బాదుకున్నా అల్లా మన తౌబాను స్వీకరించాడు. ఫ్లైట్ వెళ్తుంది, టికెట్ తీసుకున్నారు, అది వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళారు, ఆ టికెట్ లాభం లేదు మీకు. ఆ టైము దాటక ముందే మీరు చేరుకోవాలి, అప్పుడు మీకు లాభదాయకం. అది వెళ్ళిపోయిన తర్వాత మీరు, మీ టికెట్ పనిచేయదు, మీ ప్రయాణం కూడా వృధానే. అలాగే చావు రాకముందే, మరణ గడియలు దాపురించక ముందే అల్లాహ్తో పశ్చాత్తాపం చెంది మారిపోవాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఫిరౌన్ యొక్క వృత్తాంతం గురించి తెలిపాడు. వాస్తవానికి ఫిరౌన్ వద్దకి ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు చాలా నిదర్శనాలను తీసుకొని వచ్చారు. ఎన్ని నిదర్శనాలు తెలుసా? కర్ర కింద వేస్తే పెద్ద సర్పంగా మారిపోయేది. ఆ నిదర్శనాన్ని ఫిరౌన్ తన కళ్ళారా చూశాడు. కర్ర పాముగా మారిపోవటాన్ని ఫిరౌను తన కళ్ళారా చూశాడు. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కళ్ళారా చూశాడు. చంకలో చెయ్యి పెట్టి ఇలా తీస్తే వెలుగు వెలిగేది, దాన్ని కళ్ళారా చూశాడు. మిడతల దండు వచ్చి పంట మొత్తం నాశనం చేసేది, అది కూడా చూశాడు. కప్పలు ఎండ్లలోకి వచ్చేవి, అది కూడా చూశాడు. తల మొత్తము, శరీరం అంతా కూడా పేళ్లు పాకేవి, అది కూడా చూశాడు. అలాగే ఆ జాతి పైన విపరీతమైనటువంటి నానా రకాల జబ్బులు కూడా వచ్చాయి, అది కూడా చూశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నిదర్శనాలను ఫిరౌను తన కళ్ళారా చూశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా మారతాడని టైం ఇస్తూ పోయాడు ఫిరౌన్కి. కానీ ఫిరౌను అహంకారంతో, గర్వంతో బుర్రకెక్కలేదు. మూసా అలైహిస్సలాం చెప్పిన మాటలను పెడచెవున పెట్టాడు, హృదయానికి తీసుకోలేదు. అనా రబ్బుకుములాలా, నేనే మహోన్నతమైనటువంటి దేవుణ్ణి, నీ దేవుడు ఎక్కడున్నాడని చెప్పి మూసా అలైహిస్సలాంను ధిక్కరించాడు. మొత్తానికి సమయం ఆసన్నమైంది. బనీ ఇస్రాయేల్ ప్రజలు, మూసా అలైహిస్సలాం వారిని విశ్వసించినటువంటి ప్రజలు, సముద్రం చీలిపోయింది, దాటిపోతూ ఉంటే ఈ సముద్రం నా కోసమే తెరవబడిందని మూసా అలైహిస్సలాం వారి వెనకాల ఫిరౌను తన సైన్యాలతో దిగాడు. తీరా మునిగిపోతున్నటువంటి సమయంలో ఏమన్నాడు తెలుసా? సూరే యూనుస్ 90వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, ఖాల ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లది ఆమంతు బిహి బనీ ఇస్రాయీల్ వ అనా మినల్ ముస్లిమీన్. బనీ ఇస్రాయేలు విశ్వసించిన ఆ అల్లాహ్ను నేను కూడా నమ్ముతున్నాను, నేను కూడా ముస్లిములలో చేరిపోయాను అన్నాడు. ఎప్పుడైతే
సముద్రము రెండుగా కలిసిపోతుందో, నీళ్లు రెండు కలిసిపోతున్నాయో, శిక్ష ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను కూడా బనీ ఇశ్రాయేలు నమ్మిన ఆ అల్లాను నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పాడు. మరి అల్లా ఏమన్నాడు? ఆలాన్ ఆలాన్, ఇప్పుడా నువ్వు విశ్వసించేది? అల్లా ఏమంటున్నాడు? ఆలాన్, ఇప్పుడా నువ్వు నమ్మేది? పనికిరాదు. ఇప్పుడు నమ్మటము, ఇప్పుడు విశ్వసించడము, ఇప్పుడు మారిపోవటము పనికిరాదు అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. వఖద్ అసైత కబులు వకుంత మినల్ ముఫ్సిదీన్, దీనికి పూర్వం నువ్వు హద్దులు మీరి ప్రవర్తించినటువంటి దుర్మార్గులలో చేరి ఉండేవాడు కదా, ఇప్పుడా నమ్మేది? హద్దులు దాటిపోయి, సమయం దాటిపోయింది, అల్లా ఇచ్చిన గడువు దాటిపోయింది. దాని తర్వాత నమ్మటము, దాని తర్వాత అల్లాను విశ్వసించడము పనికి రాలేదు. ఈరోజు అల్లాను నమ్మని ముస్లిములు, షిర్కు చేసే ముస్లిములు, నమాజు చేయని ముస్లిములు, రోజాలు పెట్టని ముస్లిములు, స్తోమత పెట్టుకొని హజ్జు చేయని ముస్లిములు తీర్పు దినం రోజున అల్లా దగ్గర కూడా ఇదే మాట అంటారు: అల్లా, నన్ను భూలోకానికి పంపించు, నేను నమాజ్ చదువుతాను, నిన్ను విశ్వసిస్తాను, సత్కార్యాలు చేస్తాను, ఒక ముస్లింగా జీవితం గడుపుతాను అని అంటాడు. అల్లా తాలా కల్లా, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఎప్పుడు విశ్వసించాలో అప్పుడే విశ్వసించాలి. ఎప్పుడైతే అల్లా మనకు భూలోక జీవితాన్ని పెట్టాడో అప్పుడు నమ్మాలి. చచ్చిపోయిన తర్వాత, తీరా నరకాన్ని కళ్ళతో చూసిన తర్వాత, స్వర్గాన్ని చూసిన తర్వాత, దైవదూతలను చూసిన తర్వాత ఇప్పుడు నేను నమ్ముతానంటే అన్ని చూసిన తర్వాత నువ్వు నమ్మేదేంటి? ఇంకా అన్ని చూసేసిన తర్వాత నువ్వు నమ్మేంటి? లాభం లేదు. ఏది చూడక ముందు అల్లాను నమ్మాలి, అల్లాను విశ్వసించాలి. కాబట్టి ఫిరౌను కూడా వానా మినల్ ముస్లిమీన్, నేను ముస్లిముల్లో చేరిపోతున్నానన్నాడు. నువ్వు ఇప్పుడు ముస్లిముల్లో చేరటం ఎవరికి కావాలయ్యా? అవసరం లేదన్నాడు. నేను చెప్పినప్పుడు నువ్వు మారాలి, నేను ప్రవక్తను పంపినప్పుడు, నా నిదర్శనాలను పంపినప్పుడు నువ్వు మారి ఉండాల్సింది. ఇప్పుడు మారటం ఎవరికి లాభం అని అల్లా తాలా జవాబిచ్చాడు. కావున సోదరులారా, పెద్దల సామెత చెప్పారు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. ప్రాణం ఉండగానే, ఆరోగ్యం, యవ్వనం అన్ని బాగున్నప్పుడే అల్లాను ఆరాధించాలి. అలాగే విశ్వసించిన తరువాత మళ్ళీ అవిశ్వాసం వైపునకు వెళ్ళే వారి పాశ్చాత్తాపం కూడా అంగీకరించబడదు. అలాంటి వారి తౌబా కూడా అల్లా కబూల్ చేయడు. సూర ఆల్ ఇమ్రాన్ 90వ ఆయతలో అల్లా అంటున్నాడు: ఇన్నల్లదీన కఫరు బఅద ఈమానిహిం సుమ్మజ్దాదు కుఫ్రన్ లన్ తుక్బల తౌబతుహుం వఉలాయిక హుముద్దాల్లూన్. ఎవరైతే విశ్వసించి తరువాత అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి దాని మీద మరింత పెచ్చరిల్లిపోయారో అలాంటి వారి తౌబా కూడా అల్లా స్వీకరించాడు. ముందు నమ్మారు, ఇస్లాంను నమ్మారు, తర్వాత ఏమైంది? అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు, అట్టే చచ్చిపోయారు, అదే స్థితిలో చనిపోయారు. అల్లా అలాంటి వారి పాశ్చాత్తాపం కూడా స్వీకరించాడు. అందుకే చాలా మంది మన ముస్లింలు అంటూ ఉంటారు: ఒకప్పుడు నేను ఏమి జమాతులకు పోయేవాడిని, ఒకప్పుడు నేను ఏమి నమాజ్ చేసేవాడిని, ఇప్పుడేమైంది? ఇప్పుడు మళ్ళీ దారి తప్పాడు. కావున అలాంటి స్థితిలో మరణించిన వారికి కూడా అల్లా తాలా తౌబా స్వీకరించాడు. తర్వాత సూర నిసా 18వ ఆయతలో అల్లా అంటున్నాడు: వలైసతి తౌబతు లిల్లదీన యఅమలూన సయ్యాతి హత్తా ఇదా హదర అహదహుముల్ మౌత్ ఖాల ఇన్నీ తుబ్తుల్ ఆన వలల్లదీన యమూతూన వహుం కుఫార్ ఉలాయిక వఅతద్నా లహుం అదాబన్ అలీమా. ఎవరైతే నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ తీరా సావు దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు మారిపోతున్నాను అనే వారి తౌబా కూడా అల్లా స్వీకరించాడు. ఏమంటున్నాడు? నిరంతరం జీవితాంతం పాపకార్యాలకు పాల్పడి సావు దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు మారిపోతున్నాను అని అంటే అది చెల్లదు. జీవితాంతం పాపాలు చేసి జీవితాంతం పుణ్యకార్యాలు చేయకుండా సావు దగ్గరకు వచ్చినప్పుడు నేను మారిపోతున్నాను, నేను పుణ్యాత్ముణ్ణి,
అని అంటే అల్లా తీసుకోడు దాన్ని. అలాగే అల్లా ఏమంటున్నాడు, ఇంకా అవిశ్వాస స్థితిలోనే చనిపోయే వారి యొక్క తౌబా కూడా అల్లా స్వీకరించాడు. కాఫీర్గా చనిపోయే వారిని కూడా అల్లా సుతరాము క్షమించాడు. సోదరులారా, దాని తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించని వారి తౌబా కూడా అల్లా స్వీకరించాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే విశ్వసించలేదో, ఎవరైతే ఆయనకు విధేయత చూపలేదో, ఎవరైతే ఆయన్ని అనుసరించలేదో అలాంటి వారి తౌబాను కూడా అల్లా కుబుల్ చెయ్యడు. 63వ సూర 6వ ఆయతలో అల్లా అంటున్నాడు, లన్ యగ్ఫిరల్లాహు లహుం ఇన్నల్లాహ లా యహ్దిల్ కౌమల్ ఫాసికీన్. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అవిధేయత చూపారో, ఎవరైతే ఆయన పట్ల కపటత్వాన్ని ప్రదర్శించారో అలాంటి వారి యొక్క తౌబాను కూడా అల్లా స్వీకరించాడు. ఇది ముస్లిములు కూడా వర్తిస్తుంది. ఏమయ్యా బాబు, ఈ పీర్ల పండగలు, ఈ సమాధులు ఇవన్నీ మన ప్రవక్త చేయలేదయ్యానంటే ప్రవక్తతో మాకేం పని, మా దారి మాది అని అంటున్నారు. ఇలాంటి వారి తౌబాను కూడా అల్లా స్వీకరించాడు. మీరేం చెయ్యాలో మీరేం చేయకూడదో మొత్తం ఏ టు జెడ్ ప్రవక్త నేర్పి ఉన్నాడు మీకు. మీరు ముస్లిములు, మీ ధర్మం ఇస్లాం ధర్మం. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఏది హలాలో ఏది హరామో మీలో ప్రతి ఒక్కరికి దీని జ్ఞానం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక రైతున్నాడు, అరటి తోట వేస్తాడు. అరటి తోటకు సంబంధించి, అరటి పంటకు సంబంధించి జ్ఞానం లేకుండానే అరటి పంట వేస్తాడా? వేయుడు. దానికి సంబంధించిన జ్ఞానం అంతా అతని వద్ద ఉంటుంది. గొర్రెల కాపరి ఉంటాడు, ఆ గొర్రెలను ఎలా కాయాలో దానికి సంబంధించిన జ్ఞానం అతని వద్ద ఉంటుంది. ఆ జ్ఞానం లేకుండానే అతను గొర్రెల కాయడు. అలాగే ఒక ముస్లిం ఇస్లాం జీవితం గడపాలనంటే కనుక ఇస్లాం అంటే ఏంటో, హలాల్ అంటే ఏంటో, హరాం అంటే ఏమిటో, ఖురాన్ హదీసులో ఏముందో ప్రతి ముస్లింకు దాని జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేనిదే ఎవ్వడు ముస్లిం కాలేడు. సోదరులారా, ఏంటి ఇది మతం కాదు. మా తాత చేశాడు, మా నాయన చేశాడు, నేను అలాగే చేస్తానని చెప్పడానికి ఇది మతం కాదు, ఇది కులం కాదు, ఇది ధర్మం, దీన్, ఇస్లాం ధర్మం. కావున అల్లా ఏదైతే పెట్టాడో అదే హలాల్, ఏదైతే వారించాడో అది హరాం. వీటిని మనం తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి నేడు చాలా మంది ముస్లింలు ప్రవక్తను అనుసరించడం లేదు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడవడం లేదు, ఆయనకు ఆపోజిట్ గా జీవితం గడుపుతున్నారు. అలాంటి ముస్లిముల యొక్క తౌబా కూడా అల్లా స్వీకరించాడు. సోదరులారా, ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, తౌబాను ఆలస్యం చెయ్యకండి, ఎందుకంటే మరణ దశలో చేసే తౌబా అల్లా కుబుల్ చెయ్యడు. ఏమంటున్నారు? తౌబాను ఆలస్యం చేయగాకండి, తర్వాత చేసుకుందాంలే, ఇంకా ఉంది కదా తర్వాత చూద్దాం, లేట్ చేయొద్దు. ఎందుకంటే చావు దగ్గర చేసే తౌబా అల్లా స్వీకరించాడు. ఇబ్నే అల్ జౌజీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, తౌబా ఆలస్యం చేయడం అనేది మరణం దగ్గరగా వచ్చినప్పుడు చేస్తానని అనుకోవడము, ఇది అల్లాను నువ్వు పరీక్షించినట్టు అన్నారు ఆయన. నువ్వు అల్లాకు పరీక్ష పెడుతున్నావు కాబట్టి ఇది తగదు, నువ్వు తొందరగా తౌబా చేసుకో అని చెప్పడం జరిగింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 66వ సూర 8వ ఆయతలో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లా వైపునకు పాశ్చాత్తాపంతో మరలండి, నిష్కల్మషమైన మనస్సుతో పాశ్చాత్తాపం చెందండి. అల్లా వైపునకు మరలండి. మీ తప్పులకు గాను, మీ పొరపాట్లకు గాను, మీ పాపాలకు గాను 2 చేతులెత్తి అల్లా దగ్గర అడగండి. అల్లా, నా ద్వారా పాపాలు జరిగాయి, తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, నన్ను క్షమించు ప్రభువు అని చెప్పేసి అల్లాతో కన్నీళ్లు కార్చి ఏడ్చండి. అలాంటి తౌబాను అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. లేదండి, నాకు వయసు మస్తుగా ఉంది కదా, చచ్చిపోయే ముందర ముసలితనంలో అల్లాను వేడుకుందాం, ఇప్పుడు అల్లా అవసరం ఏముంది అని అంటే గనక చావు దగ్గర ఇంకా రేపు మాపో చావు పోతున్నాను, అప్పుడు నేను అల్లాను వేడుకుంటానంటే అది లాభదాయకం కాదు. సోదరులారా, అవిశ్వాసం అనేది, షిర్క్ అనేది ఎంతటి ప్రమాదకరమో తెలుసా? ఎవరైతే షిర్క్ జోలికి వెళ్ళారో, ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో అలాంటి వారు ఎంత పెద్ద ప్రవక్తల కొడుకులైనా, ప్రవక్తల భార్యలైనా, ప్రవక్తల కుటుంబీకులైనా నరకానికి పోవలసిందే.
ఎవ్వరి సిఫారసును అల్లా తీసుకోడు. అల్లా తాలా అంటున్నాడు సూరే హూద్ 45వ ఆయతలో అల్లా అంటున్నాడు, నూహ్ అలైహిస్సలాం గురించి చెప్తున్నారు, వనాదా నూహుర్ రబ్బుహు ఫకాల రబ్బి ఇన్నబ్ని మిన్ అహ్లీ వ ఇన్న అదకల్ హక్కు వ అంత అహ్కముల్ హాకిమీన్. నూహ్ అలైహిస్సలాం యొక్క కుమారుడు జల ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ను పిలిచాడు, అల్లా నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా, నా కుమారుణ్ణి కాపాడు, నువ్వు పాలకులే కల్లా అతి గొప్ప పాలకుడివి అని చెప్పేసి నూహ్ అలైహిస్సలాం వారుని నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ను కడు దీనంగా వేడుకున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు? ఖాల యా నూహ్ ఇన్నహు లైస మిన్ అహ్లిక్. ఓ నూహ్, వాడు నీ కుమారుడు, నీ కుటుంబీకుడు కాడు. నూహ్, అతను నీ కుటుంబీకుడు ఎంత మాత్రం కూడా కాడు. ఇన్నహు అమలున్ గైరు సాలిహ్, వాడి పనులు మంచివే కాదు అసలు. ఫలా తస్అల్ని మా లైస లక బిహి ఇల్మ్, నీకు తెలియని వాటి గురించి నన్ను అడగద్దు. ఇన్ని అఇదుకల్ అంత తకూన మినల్ జాహిలీన్, ఈ విధంగా నువ్వు వాడి గురించి నన్ను అడిగి నువ్వు అవివేకుల్లో చేరవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు. నూహ్ అలైహిస్సలాం ఎవరండి? అల్లా మార్గంలో 950 సంవత్సరాలు నిరంతరం అల్లా మార్గంలో దావా పని చేసినటువంటి అతి గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త దువాను కూడా అల్లా తాలా తీసుకోలేదు. కొడుకు గురించి, మళ్ళీ ఎవరి గురించో కాదు, కన్న కొడుకు గురించి అడుగుతున్నాడు, అల్లా నా కుమారుని కాపాడని. నేను కాపాడను, వాడు షిర్కు చేశాడని అల్లా తాలా జవాబిచ్చాడు. ఎందుకు కాపాడలేదు అల్లా? ఎందుకు కాపాడలేదు? షిర్కు చేశాడు. అంత పెద్ద ప్రవక్తే తన కొడుకును కాపాడుకోలేకపోయాడు షిర్కు చేసినందుకు. మీరు నిద్ర లేచినంటి సమాధులని, పీరులని, ఉరుసులని తిరుగుతున్నారు. రేపు మిమ్మల్ని ఎవరు కాపాడతారు అల్లా దగ్గర? కాబట్టి షిర్కు జోలికి వెళ్ళకూడదు. అల్లా ఇస్లాం ధర్మాన్ని టోటల్ మొత్తం మనకు బోధించాడు. ఆ బోధించిన ధర్మమే ఇస్లాం ధర్మం. కాబట్టి మనము తాత ముత్తాతల ఆచారాలన్నీ పక్కన పెట్టేసి, మూటగట్టి పక్కన పడేసి అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు మనమందరం మరలాలి. అప్పుడే మనకు జన్నతు ప్రాప్తమవుతుంది. అలాగే సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రవక్తల పితామహుడు, ప్రవక్తలకు తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆయన కూడా తీర్పు దినం రోజున అల్లా సన్నిధిలో, అల్లా నా తండ్రి నరకానికి పోతున్నాడు, ఇంతకు మించిన అవమానం నాకు ఇంకేముంటుంది అల్లా, నా తండ్రిని కాపాడు అని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాని అడిగితే, అల్లా సుబ్హానహు వ తఆలా అతని గురించి నన్ను అడగొద్దు అని అంటాడు. ఇబ్రాహీం, నీ కాళ్ళ వద్ద ఏముందో చూడనంటే మలినంలో ఒక జంతువు పాకుతూ ఉంటుంది. దైవ దూతలు దాన్ని పట్టుకొని గిరగిర తిప్పి నరకంలో ఇసిరిపడేస్తారు. ఎవరు అది? తన తండ్రిని, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రిని గిరగిర తిప్పి ఇసిరి నరకంలో పడేశారు దైవదూతలు. ఎందుకు తెలుసా? అతను బహుదైవారాధన చేశాడు, అల్లాహ్ను నమ్మలేదు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అడుగుజాడల్లో నడవలేదు. అందుకు గాను అల్లా తాలా తన నరకానికి పంపించాడు. చెబుతున్న మాట ఏమిటంటే, ఈరోజు ఏ సర్పంచ్ కొడుకు అయితే ఎన్నో రకాలుగా రికమెండేషన్ పెట్టి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. ఎమ్మెల్యే కొడుకు అయితే పోలీస్ స్టేషన్లో అడుగు కూడా పెట్టనివ్వరు, బెయిల్ తీసుకొని వచ్చేస్తారు. ఎంపీ కొడుకు, సీఎం కొడుకు అయితే ఇంకా లెక్కలేనన్ని రికమెండేషన్లు. మరి అంత గొప్ప ప్రవక్తలు రికమెండేషన్ చేస్తున్నారు తమ తండ్రుల కోసం, తమ కొడుకుల కోసం, తమ భార్యల కోసం. అల్లా తాలా తీసుకోవడం లేదు. అల్లా దగ్గర రికమెండేషన్లు చెల్లవు. ఆ అల్లా దర్బారులో ఏ ఇమాం హసన్ పనికిరాడు, హుస్సేన్ పనికిరాడు, అబ్దుల్ ఖాదిర్ జిలానీ పనికిరాడు, మహబూబ్ సుబాన్ పనికిరాడు, మౌలాలి పనికిరాడు, దస్తగీర్ పీర్ పనికిరారు, ఎవరు పనికిరారు. ఆ రోజున అల్లా సుబ్హానహు వ తఆలా తీర్పు చెప్పే రోజున ఆయన ఎవరికైతే అనుమతి ఇస్తారో వాళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతారు. నోరిప్పడానికి కూడా మొట్టమొదటి ఆది మానవుడైన హజరత్ ఆదం అలైహిస్సలాం కూడా గజ గజ వణికిపోతారు. నూహ్ అలైహిస్సలాం కూడా నోరిప్పడానికి భయపడిపోతారు. ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా అల్లా సన్నిధిలో మాట్లాడడానికి భయపడిపోతారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం, మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లా దగ్గర మాట్లాడడానికి భయపడతారు. అంత పెద్ద ఔలియాలే, అంత పెద్ద ప్రవక్తలే అల్లా దగ్గర నోరు తెరవడానికి భయపడతారు. ఈ గల్లీ ఔలియాలందరూ కూడా రేపు అల్లా దగ్గర మిమ్మల్ని కాపాడతారని ఎలా అనుకుంటున్నారు?
కావున సోదరులారా, మారాలి, మారిపోవాలి, మారి అల్లా వైపునకు మరలాలి. సత్యాన్ని బోధించే వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు, అయినా మన హృదయాలు కరగడం లేదు, అయినా మన చెవులకి ఎక్కడం లేదు. ఎప్పుడైతే బగ్గ మండే అగ్గిలోకి మీరు ప్రవేశిస్తారో, రబ్బనా అబ్సర్నా వసమీనా ఫర్జీనా నిఅమల్ సాలిహన్ ఇన్నా మోకినీన్, అల్లా ఈరోజు నేను అంతా వింటున్నాను, అంతా చూస్తున్నాను, నాకు అర్థమయ్యింది, ఇప్పుడు నన్ను భూలోకానికి పంపించు అని మీరు అప్పుడు ఏడుస్తారు. అప్పుడు అల్లా ఏమంటాడు? నా ధర్మం గురించి బోధించే వాళ్ళు మీ వద్దకు వచ్చారు, అప్పుడు మీరు వినలేదు, అప్పుడు మీరు విశ్వసించలేదు. తీరా మారా నరకాగ్నిని కల్లారా చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు. మీ ఏడుపు, మీ తౌబా ఇప్పుడు పనికిరాదు. కావున సోదరులారా, ఏవో పుస్తకాల్లో ఉన్న కట్టుకథలో లేకపోతే పెద్దల కాలం నాటి హరికథలో మీకు చెప్పడం లేదు. స్వతహాగా 7 ఆకాశాలపై నుండి దిగినటువంటి అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లోని మాటలు మీకు బోధిస్తున్నాం. వినండి, విశ్వసించండి, మారిపోండి, అల్లాతో తౌబా చేసుకోండి. అల్లా, మేము మారిపోతున్నాం, నిన్ను తప్ప ఇంకెవరిని మేము ఆరాధించాం, నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మేము సజ్దా చేయం, నీకు తప్ప ఇంకెవరి కోసం మేము చేతులెత్తి దువా చేయం, నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, నువ్వు తప్ప మరొక దేవుడు ఎవడు లేడనే మాటకు మీరు కట్టుబడి ఉండండి. అల్లా తాలా మిమ్మల్ని నరకం నుండి రక్షిస్తాడు. సోదరులారా, నిజమైనటువంటి తౌబా తప్పనిసరిగా అవసరం సోదరులారా. నిష్కల్మషమైన మనస్సుతో చేసేటటువంటి పాశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి అవసరం సోదరులారా. మరి ఈ రోజు మనం ఎందుకు మరలేకపోతున్నాం? ఎన్ని ఖురాన్ వాక్యాలు వింటున్నాము, ఎన్ని హదీసులు వింటున్నాము, ఎంతమంది ధర్మ పండితులు వచ్చి చెబుతున్నారు, అయినప్పుడు కూడా మన హృదయం ఆవగింజంతైనా మారడం లేదే. ఏంటి కారణం? అల్లా భయం లేదని అర్థం, అల్లాను మీరు నమ్మడం లేదని అర్థం. అల్లాను నమ్మితే మీరు అల్లా మాట తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను మీకు. రాజంపేటలో పలానా హాస్పిటల్లో జ్వరానికి బాగా చూస్తారని నా మాట మీరు నమ్మితే నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి మీరు చూయించుకుంటారు. నమ్మలేదనుకో, తీసుకోరు దాన్ని. అలాగే అల్లా సుబ్హానహు తఆలా మాటను గనక మీరు నమ్ముతుంటే మీరు దర్గాలకు వెళ్ళడం మానేస్తారు. నిజంగా మీరు అల్లా పట్ల మీకు ప్రేమ ఉంటే ఆ సమాధులను మొక్కడం మానేస్తారు. నిజంగా మీరు అల్లాని విశ్వసించి ఉంటే 5 పూట్ల నమాజును స్థాపిస్తారు. నమ్మడం లేదు కాబట్టి, విశ్వసించడం లేదు కాబట్టి అల్లా మాటలు మన చెవికి బుర్రకి ఎక్కడం లేదు. ఎక్కిన రోజున మీకు లాభం లేదు. ఎక్కుతాయి ఖచ్చితంగా, మీలో ప్రతి కంటితో నరకాన్ని చూస్తారు, ప్రతి చెవితోనూ ఆ రోజున అల్లా యొక్క తీర్పును వింటారు. అప్పుడు నమ్మడం వల్ల ఎవరికి లాభం లేదు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కావున ఈరోజు ఎంతోమంది ముస్లిమేతర సోదరులు, హిందువులు, క్రైస్తవులు, జైనులు, బుద్ధులు, యూదులు ఎంతోమంది ఖురాన్ చదివి అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించి ఎంతోమంది నమాజ్ చేస్తున్నారు. పుట్టుకతో ముస్లిం పుట్టుకు కూడా ఈరోజు నమాజ్ చేయడం లేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? పుట్టుక అమ్మ ముస్లిం, నాయన ముస్లిం, మనం పుట్టడమే ముస్లింలో పుట్టాం, అయినా కూడా మనకి ఇస్లాం అర్థం కావడం లేదు, అయినా కూడా మనం ఖురాన్ తగలడం లేదు, అయినా కూడా మనం నమాజ్ చదవడం లేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమైన జీవితం ఇంకేముందండి? వాళ్ళు ఎక్కడో పుట్టి వాళ్ళు మారిపోయి ఇస్లాంలోకి వస్తుంటే మనం ఇస్లాంలో ఉండి కూడా మనకి ఇస్లాం అంటే పట్టడం లేదు. ఆలోచించండి, యోచన చేయండి. ఈ జీవితం శాశ్వతం అని అనుకోవాకండి. ఈ దేహం నుండి ప్రాణం లాగేస్తాడల్లా ఏదో ఒక రోజున. ఆ రోజున దెబ్బకు నీకు మొత్తం గుణపాఠం వస్తుంది. ఆ రోజున ఈ మెంబర్ మీద నిలబడి చెప్పిన గురువులు చెప్పిన ప్రతి మాట మీదకి యాదవుతుంది. యాదైనా ఏం లాభం ఉండదు. కావున ప్రాణం ఉండగానే మారిపోండి, ప్రాణం ఉండగానే అల్లాను విశ్వసించండి, ఖురాన్ హదీసుల వైపునకు రండి. సోదరులారా, స్వచ్ఛమైనటువంటి తౌబా అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా యలిజున్నార రజులన్ బఖా మిన్ ఖషియతిల్లా, ఎవరైతే అల్లా యొక్క భయంతో కన్నీళ్లు కారుస్తారో అలాంటి వారు నరకానికి పోరు. అల్లాహ్ భయంతో కన్నీళ్లు అల్లా తప్ప వాళ్ళకి రావండి. అల్లా భయంతో ఏడవటం అనేది ఆషామాష మనుషులకు సాధ్యం కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా అల్లాను నమ్మారో,
ఎవరైతే పరలోకాన్ని తమ హృదయపూర్వకంగా దృఢంగా విశ్వసించారో, ఎవరైతే స్వర్గం పట్ల ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే నరకం పట్ల భయాన్ని కలిగి ఉన్నారో, అలాంటి వారికి మాత్రమే అల్లాహ్ యొక్క భయంతో కన్నీళ్లు వస్తాయి, అందరికి రావవి. ఎవరైతే అల్లాహ్ యొక్క భయంతో అల్లాహ్ సన్నిధిలో చేతులెత్తి అల్లాహ్ను తలుచుకొని, నరకాగ్నిని తలుచుకొని కళ్ళంట నీళ్లు కారుస్తాడో అలాంటి వాడు అదృష్టవంతుడు. అల్హమ్దులిల్లాహ్, నరకానికి పోడు. పితకబడిన పాలు ఏ విధంగా తిరిగి పొదుగులోనికి తిరిగి చేరవో ఆ విధంగా అల్లాహ్ భయంతో కన్నీళ్లు కార్చిన వాడు నరకానికి పోవడం కూడా అసంభవం. అల్లాహ్ తాలా నరకంలో వాళ్ళను వెయ్యడు. ఎందుకు తెలుసా? అల్లాహ్కు భయపడి కన్నీళ్లు కార్చి మారిపోయాడు, తౌబా చేసుకున్నాడు, అల్లాహ్ క్షమించేశాడు. కావున మనము కూడా అల్లాహ్తో కన్నీళ్లు కార్చి ఏడవాలి. అల్లాహ్ తెలియక మేము సమాధులను మొక్కాం, దర్గాలను మొక్కాం, దారాలు కట్టుకున్నాం, తాయెత్తులు మొక్కుకొని ఏవేవో చేసుకున్నాం. మేము మారిపోతున్నాం. అల్లాహ్, నిన్ను తప్ప ఇంకెవరిని మేము ఆరాధించము. నువ్వు ఖురాన్లో ఎలా చెప్పావో నేను అలాగే జీవితం గడుపుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడలో నేను నడుస్తాను. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్తని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇక మీదట అజ్ఞాన కాలంలో చేసిన పనులు నేను చెయ్యను అని చెప్పేసి ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఎవడైతే ప్రమాణం పలుకుతాడో అలాంటి వారి పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు. ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహన్ ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిం హసనాత్ వ కానల్లాహు గఫూరుర్ రహీమా. ఎవరైతే ఈ పాప కార్యాల తర్వాత పాశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలను మేము తుడిచేస్తాము. తుడిచేయడమే కాకుండా పుణ్యాలుగా మార్చేస్తాము అని అల్లాహ్ చెప్పాడు. కావున సోదరులారా, మనమేం పవిత్రులం కాదు, పాపాత్ములమే, తప్పులు చేసిన వారమే, పొరపాట్లు చేసిన వారమే. మన పొరపాట్లకు గాను, మన తప్పులకు గాను, మన పాపాలకు గాను అల్లాహ్ సన్నిధిలో చేతులెత్తి కన్నీళ్లు కార్చి హృదయపూర్వకంగా అల్లాహ్ను తలుచుకొని ఏడ్చాలి. సోదరులారా, ఏడ్చి అల్లాహ్తో తౌబా చేసుకుని మనం మారిపోవాలి. మంచి పనులు చేసే వారిలాగా సన్మార్గం వైపునకు రావాలి. అప్పుడు అల్లాహ్ తాలా మన పట్ల ప్రసన్నుడవుతాడు. సోదరులారా, కావున చాలామంది జీవితాంతం ప్రాపంచిక జీవితంలో బాగా ఎంజాయ్ చేసి మనసాన పడిపోయిన తర్వాత కాళ్ళు పని చేయదు, చెయ్యి పని చేయదు, సరిగా మాట్లాడలేడు, అప్పుడు ఏడుస్తాడు, మసీదుకు పోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే మసీదుకు పోయే అవకాశం ఉందో అప్పుడు మసీదుకు రాడు. కాలు చెయ్యి అన్ని పడిపోయి ముసలోడైన తర్వాత నడువు లొంగవు, కాళ్ళు లొంగవు, ఏమి పని చేయవు. అప్పుడు అనుకుంటాడు మసీదుకు పోతే బాగుండని. అప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు మసీదుకు పోవాలని అనుకో, నమాజ్ చేయాలని అనుకో. నీ కాలు చేయి పడిపోయిన తర్వాత, ముసలోడు అయిన తర్వాత, శక్తి సన్నగిల్లిన తర్వాత నువ్వు ఏడ్చి మొత్తుకున్నా మసీదుకు రాలేవు. నిన్నెవడు తీసుకొచ్చేవాడు కూడా ఉండడు. కావున సోదరులారా, అన్నీ బాగున్నప్పుడే మనం అల్లాహ్ను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకంటూ వయసు అయిపోయిన రోజున అల్లాహ్ మన యోగక్షేమాలు చూస్తాడు. కావున సోదరులారా, తౌబా చేసుకోండి, అల్లాహ్ సన్నిధిలో ఏడవండి, తప్పులకు గాను కుమిలిపోండి. అల్లాహ్ ఏ ధర్మాన్ని అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చి పంపాడో ఆ ధర్మం వైపునకు మరలండి. పరలోకంలో ఇహలోకంలో సాఫల్యం ఉంది. సోదరులా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా అనడం వినడం కంటే కూడా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ కూడా తౌబా చేసుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆ తౌబాను అల్లాహ్ తాలా కుబుల్ చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ 5 పూట్ల నమాజ్ చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క తప్పులను, పొరపాట్లను, పాపాలను మన్నించుగాక.